సొరకాయ కోఫ్తా కావలసిన పదార్థాలు: సొరకాయ తురిమి వాటర్ తీసి పెట్టాను. జీలకర్ర, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కారము, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, గోధుమ నూక 3 స్పూన్లు, పిండి 4 స్పూన్లు, వాటర్ తీసి పెట్టాను కదండి, ఆ వాటర్ ఏమో మనం గ్రేవీలో వేసుకోవాలి. పెరుగు, ఉల్లిపాయ, టమాటా. ఈ ఉల్లిపాయలు టమాటాలని కట్ చేసి లైట్గా ఒక 2 స్పూన్లు వేసి ఫ్రై చేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ వీటిలో వేసుకోవాలి. తీసుకున్న గోధుమ నూక, శనగపిండి, పెరుగు కొంచెం వేసి, కొంచెం సాల్ట్ వేసి రుచికి తగ్గట్టుగా బాగా కలుపుకోవాలి. కలిపి పక్కన 5 నిమిషాలు పెట్టి దీన్ని స్టీమ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇది స్టీమ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా ముక్కలు కట్ చేసి పెట్టాను. లైట్గా ఫ్రై చేసి గ్రేవీలో వేస్తాను. అవన్నీ 2 వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా తిప్పి ఇవి ఫ్రై అయిపోయి ఇప్పుడు తాలింపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం పోపు దినుసులు, పచ్చిమిరపకాయ వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. వేసి ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం టేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం లైట్గా కారము, గరం మసాలా, సాల్ట్ వేసి ఫ్రై చేస్తూ దగ్గర పడినంత వరకు ఫ్రై చేయండి. ఇలా తయారైంది. ఇప్పుడు మనం సొరకాయ వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని మిక్సీ చేసుకున్న వాటర్ని వేస్తాను. కొంచెం గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని దగ్గర అయ్యాక మనం ఫ్రై చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఇట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కొంచెం కస్తూరి మేతి వేసి ఫ్రై చేస్తాను. తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి కలిపి మూత పెట్టుకోవాలి. గ్రేవీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సొరకాయ కోఫ్తా ముక్కలు వేసుకుందామా. ఒకటి ఇలా వేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికాక తీసుకొని తింటే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకుంటాం. సొరకాయ కోఫ్తా రెడీ.